యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో నిర్వహించిన వరుణ యాగం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో నిర్వహించిన వరుణ యాగం కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు వేద మంత్రోచ్చరణల నడుమ నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో వారు భక్తి శ్రద్ధలతో పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలందరూ సుఖశాంతులు ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రార్థించారు. అంతకుముందు మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం ఆశీర్వచనం మండపంలో ఆలయ ప్రధాన అర్చకులు వేద ఆశీర్వచనం అందచేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలతో పాటు లడ్డు ప్రసాదాన్ని అందచేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, అర్చకులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిర్లా ఐలయ్య మాట్లాడుతూ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో నిర్వహించిన వరుణ యాగం అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక కార్యక్రమం అని అన్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని, చెరువులు, కుంటలు, జలాశయాలు నిండి ప్రజలకు ఎలాంటి నీటి ఇబ్బందులు లేకుండా ఉండాలని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రార్థించినట్లు తెలియజేశారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయడం, ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత పెంపొందించడం ప్రభుత్వ లక్ష్యమని బిర్లా ఐలయ్య తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, రైతులకు మంచి పంటలు పండాలని, స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. మేరకు మరి తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సందర్భంలో రైతులందరూ కూడా ఎప్పుడు వర్షం వస్తుందా అని ఎదురు చూస్తున్న సమయంలో మరి పంటలు పండకపోతే రేపు మనకు కరువు వస్తే మన తెలంగాణ పరిస్థితి ఏంటి అని బాధపడుతున్న తరుణంలో మరి మేము మా శాఖ తరఫున వరుణ యాగం చేయాలని చెప్పి అన్ని ప్రధాన దేవాలయాలకు కూడా మేము సర్క్యులర్ ఇష్యూ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ యొక్క యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి గుట్ట మీద మరి మొన్నటి నుంచి గత 3 రోజులుగా శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మరి జల దిగ్బంధం చేస్తూ 3 రోజులు కూడా వాళ్ళు బయట కాలు పెట్టకుండా ఎవరిని లోనికి రానివ్వకుండా ఈ రోజుతో పూర్ణాహుతితో ఆ యొక్క వరుణయాగము పూర్తి చేయడానికి మరి నన్ను పూర్ణాహుతి కోసం ఆహ్వానించడం జరిగింది. ఒక దేవాదాయ శాఖ మంత్రిగా ఈ గుట్ట మీద నేను కూడా ఇందులో పాల్గొనాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారు, విప్ గారు, వారు చైర్మన్ గారు, మరి నేను, ఇతర డైరెక్టర్స్ కొంతమంది వచ్చారు. అందరం కూడా వచ్చి ఈరోజు పూర్ణాహుతి కార్యక్రమం పూర్తి చేసుకోవడం జరిగింది. దాదాపు 30 నుంచి 35 మంది వేద పండితులు, మరి పురోహితులు, అదేవిధంగా చాలామంది బ్రాహ్మలు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని హోమం చేసి ఈరోజు దాన్ని సంపూర్తిగా ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చేయడం జరిగింది. మేము ఏ రోజైతే హోమం స్టార్ట్ చేసామో ఆ రోజు నుంచే కొంచెం కొంచెం మబ్బు రావడము, చినుకులు పడడం మనం చూస్తూ ఉన్నాము. మరి ఈ రోజుతో యాగం పూర్తయింది కాబట్టి వర్షం కూడా బాగా రావాలి అని చెప్పి ఆ వరుణదేవుణ్ణి మేము ప్రార్థిస్తూ, మరి ఎప్పుడూ కూడా మనందరికీ కూడా తెలుసు సనాతన ధర్మంలో ప్రకృతి సమతుల్యత, సకాలంలో వర్షాలు కురవని టైంలో చేసేటువంటి, అంటే గతంలో పూర్వకాలంలో రాజులు కూడా వరుణయాగం జరిపించేవాళ్ళు వర్షం రాకపోతే. మరి వరుణుడు జలాలకు అధిపతి. దేశంలో, రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా సమృద్ధిగా వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని ఈ యాగం నిర్వహిస్తారు. యాదాద్రి వంటి మహాపుణ్యక్షేత్రంలో ఈ యాగం నిర్వహించడం ఎంతో ఆధ్యాత్మికత ప్రాధాన్యత కలిగిన విషయం. వేద పండితులు వేద మంత్రోచ్చరణలతో యాగాన్ని నిర్వహించడం ద్వారా భారతీయ వేద సాంప్రదాయాన్ని పరిరక్షిస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రకృతిని గౌరవించడం, నీటి ప్రాముఖ్యతను గుర్తు చేయడం, ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని తీసుకురావడం జరుగుతుంది. దేవాదాయ శాఖ ఇలాంటి వైదిక కార్యక్రమాలను నిజంగా మేమే ఆదేశించడం అనేది మాకు గర్వకారణంగా ఉంది.
ఈ యాగం ద్వారా రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురవాలని, చెరువులు నదులు నిండాలని, రైతుల జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలని మనందరం కూడా ప్రార్థిద్దాము. మరి ఆ రోజే మనందరం కూడా హ్యాపీగా ఉంటాము. కేవలం మనుషుల కోసం కాదు, ఇది గొడ్డు గోద పశువు ప్రతి ఒక్కరికి కూడా, ప్రాణి అనే వాళ్ళు ఎవరైతే ఈ భూమి మీద ఉన్నారో ప్రతి ఒక్కరికి ఈ వర్షం అవసరము. కాబట్టి వరుణుడు శాంతించాలని, మరి వర్షం రావాలని, మంచి పంటలు పండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని మా ముఖ్యమంత్రి గారు కూడా వారు కూడా కృషి చేస్తూ ఉన్నారు ఈ యొక్క తెలంగాణ అభివృద్ధిలో. మరి వారు అభివృద్ధి చేసినా కూడా వాన పడినప్పుడు, రైతులు పంటలు పండినప్పుడు ఆ ఎఫెక్ట్ కూడా ప్రభుత్వం మీద పడుతుంది. వేరే విధంగా ప్రజలు ఆలోచించరు. ఈసారి కరువు వస్తే రాలేదు అనేటువంటి ఆలోచన రాదు. కాబట్టి మా ప్రభుత్వానికి మరి ఆశీస్సులు ఉండాలని వర్ణదేవుడి రేవంత్ రెడ్డి గారికి కూడా వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరి తప్పక వర్షం కురవాలని ఆ వర్ణదేవుడిని మరీ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం.